మీ భర్తతో ఈ 6 విషయాల గురించి ఇప్పుడు మాట్లాడకండి. కొన్ని సంభాషణల సహాయం కంటే ఎక్కువ హాని చేస్తాయి. మొదటిది, మీ మాజీ ప్రియుడు లేదా గతంలో జరిగిన విషయాల గురించి. అది నిర్దోషంగా అనిపించినా అది పోలికలు, అసూయలు, అభద్రతా భావాలను రేకెత్తిస్తుంది. రెండవది, అతని బలహీనతలను బహిరంగంగా, ముఖ్యంగా ఇతరుల ముందు ఎగతాళి చేయటం లేదా జోక్గా చెప్పడం. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా క్షీణిస్తుంది. మూడవది, మీ స్నేహితురాలి పర్ఫెక్ట్ భర్త గురించి చెప్పడం. అతను ఆమెకు పూలు తెచ్చాడు, వాళ్ళు టర్కీ వెళ్లారు అని. ఇది అతన్ని ప్రేరేపించదు, బదులుగా అతను ఎప్పటికీ సరిపోడనే భావన కలిగిస్తుంది. నాలుగవది, అతని గత తప్పులను పదే పదే మళ్లీ మళ్లీ గుర్తు చేయటం. మీరు క్షమించినట్లయితే గతాన్ని ఆయుధంగా ఉపయోగించడం మానండి. అది పరిష్కారం కాదు, భావోద్వేగ దాడి మాత్రమే. ఐదవది, అతని కుటుంబ సభ్యుల గురించి అనియంత్రితంగా గాసిప్ చేయటం. నిజమైన సమస్యలు ఉండవచ్చు, కానీ వాటిని ద్వేషంగా మార్చకండి. ఆరవది, నేను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉండాల్సింది వంటి బెదిరింపులు లేదా బెదిరింపు మాటలు. ఇలాంటి మాటలు ఒక పురుషుడిలో లోతుగా గాయపరుస్తాయి, అతను దాచినా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరియు కమెంట్ చేయండి.